హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే మనకు వీడియో ఎడిటింగ్లో కానీ ఫోటో ఎడిటింగ్లో కానీ బార్డర్స్కి షాడో ఎఫెక్ట్ కానీ లేదా స్మోక్ ఎఫెక్ట్ కానీ అవి మనకు పిఎన్జీ చాలా దొరుకుతాయి గూగుల్లో. పిఎన్జీ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేస్తూ ఉంటారు చాలామంది. నేనేం చెప్పబోతున్నానంటే డౌన్లోడ్ చేయడం కాదు, మనం యూజ్ చేసే అప్లికేషన్స్లోనే ఆ షాడో ఎఫెక్ట్స్ కానీ ఆ స్మోక్ ఎఫెక్ట్ కానీ మనమే మనం ఎడిట్ చేసే అప్లికేషన్లోనే సింపుల్గా అవి యాడ్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి మన ఛానల్లో ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి. ఒకవేళ వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఈ వీడియో కూడా మీకు ఎండ్ వరకు కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన అన్ని రకాల అప్లికేషన్లో షాడో అనేది ఇవ్వచ్చు, అంటే స్మోక్ ఎఫెక్ట్ అని ఇవ్వచ్చు. ఇక్కడ చూసుకోండి, పిక్సెల్ ల్యాబ్లో ఇవ్వచ్చు, పిక్సార్ట్లో ఇవ్వచ్చు, ఇన్ఫినిటీ పెయింటర్లో ఇవ్వచ్చు, ఎలైట్ మోషన్లో ఇవ్వచ్చు, అండ్ కైన్ మాస్టర్లో కూడా ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ మొబైల్ ఎడిటింగ్కి యూజ్ చేసే అప్లికేషన్స్ అంటే ఇవే ఉంటాయి ఎక్కువ శాతం, అంటే ప్రొఫెషనల్గా. వీటిలోనే ఏ విధంగా ఇవ్వాలనేది చెప్తాను. నేను కైన్ మాస్టర్లో, పిక్సెల్ ల్యాబ్లో, పిక్సార్ట్లో ఈ మూడిట్లో చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది నేను డిలీట్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఫోటోని అయితే మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకు ఇట్లా అయితే పిక్ అయితే వచ్చింది కదా. నేను షాడో ఏ విధంగా ఇస్తానంటే మనకు చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ షాడో ఇవ్వడానికి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ మిడిల్లో ఈ బటన్ మీద ట్యాప్ వేసి షేప్ తీసుకుంటాను. ఒక షేప్ తీసుకొని కిందకి వచ్చినంటే మనకు షేప్ కలర్స్ ఉంటాయి. కలర్స్లోనే గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుంటాను. గ్రేడియంట్లో మనకి ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి అయితే మనకు గ్రేడియంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2 పెన్సిల్ అయితే వస్తాయి కదా. కింద చూసుకున్నట్టయితే ఇందులో ఒక కలర్కి మీరు ఏ కలర్ ఇవ్వాలనుకుంటారో అది స్విచ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ బ్లూ కలర్ స్విచ్ చేసుకుంటున్నా. ఓకే, అండ్ సెకండ్ పెన్సిల్ వచ్చేసి దీని కలర్ నేను ట్రాన్స్పరెంట్ పెట్టేస్తాను. మన కలర్ ఏం అవసరం లేదు. ఇక్కడ కింద బార్స్ చూసుకోండి, బార్స్లో లాస్ట్ బార్ ఉన్న చూడు థర్డ్ ఇది. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే, టోటల్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మన కలర్ అనేది ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మీద కూడా చూసుకోవచ్చు, మీద టాప్లో సర్కిల్లో. ట్రాన్స్పరెంట్ పెట్టేసి ఓకే చేశాను. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒక పెన్సిల్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది, ఇంకో పెన్సిల్. నేను ఈ 2 లాస్ట్ పెడుతున్నా. కలర్ ఉన్నది ఇటు రైట్ సైడ్ పెట్టేసిన, టోటల్ రైట్ సైడ్కి, అండ్ ట్రాన్స్పరెంట్ ఉన్నది టోటల్ లెఫ్ట్ సైడ్కి పెట్టేసిన. పెట్టేసి ఇంకా కావాలంటే ఈ ట్రాన్స్పరెంట్ ఉన్నది కొంచెం ఇటు జరుపుకోవచ్చు, అంటే మనకి కొంచెం ఎక్కువ ట్రాన్స్పరెంట్ కావాలంటే. ఒక స్మోక్ ఎఫెక్ట్ లాగా మీకు కలర్ ఇక్కడనే కనిపిస్తుంది కదా. నేను ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఓకే చేస్తుంటే చూడండి ఫ్రెండ్స్, షేప్ అనేది మళ్ళీ ఓకే చేసినాను నేను. ఈ విధంగా ఉన్నది కదా మనకి కలరు, ఇక్కడ మళ్ళీ ఓకే చేసినాను నేను. ఓకే చేసి దీన్ని కొంచెం పెద్దగా వేసుకుంటాను. ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి ఇంకా కావాలంటే దీన్ని ఇట్లా పెంచుకోవచ్చు. ఇట్లా పెంచుకోవచ్చు. ఒకవేళ మనకు కలర్ ఇంకా కావాలి అనుకుంటే మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా ఉందా, ఇక్కడ స్టార్టింగ్లో ఎడిట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కలర్స్ కనిపిస్తాయి మనకి. ప్లస్ సింబల్ ట్యాప్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ట్రాన్స్పరెంట్ కలర్ని ఇటు సైడ్ జరిపి ఈ బ్లూ కలర్ని కొంచెం ఇటు సైడ్ జరుపుతున్నాను, మనకి లెఫ్ట్ సైడ్. అంటే మన కలర్ అనేది కొంచెం ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఓకే చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని పెద్దగా చేసి ఇక్కడ ఈ లెవెల్లో పెట్టేస్తాను. ఓకే, మళ్ళీ ఓకే చేస్తున్నాను నేను. మనకి ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో ఇట్లా పెట్టుకుంటే మనకు స్మోక్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ మన కలర్ కూడా ఇక్కడ షేప్కి మీరు ఇలా కలర్స్ ఇచ్చినప్పుడు ఒకవేళ దాని కలర్ చేంజ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ కలర్ పిట్టల్స్లో హెచ్ఈవి చేంజ్ చేసుకోవచ్చు. కొద్ది వరకు అయితే మీకు కలర్స్ చేంజ్ అవుతాయి. లేదు మనకి డిఫరెంట్ కలర్ కావాలంటే ఇక్కడ మనకి కలర్ అనే టూల్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసి కూడా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇక్కడ మీరు గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుని కూడా మరి గ్రేడియంట్ కలర్స్ కూడా యాడ్ చేయొచ్చు. చూస్తున్నారా, ఎగ్జాంపుల్కి నేను ఒక సైడ్ నేను పింక్ తీసుకున్నా, ఇంకో సైడ్ నేను గ్రీన్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా తీసుకున్నాను కదా. ఈ విధంగా మనకి ఇష్టం వచ్చినట్టు మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి నేను వైట్, రెడ్, ఇవన్నీ చూసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఈ కలర్ అయితే ఇచ్చేసిన. ఒకవేళ మనకి ఇంకా రౌండ్ సర్కిల్ కావాలంటే, అంటే రౌండ్ కావాలంటే దీన్ని కాపీ చేసినా నేను. కాపీ చేసి ఇట్లా రొటేట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, ఇట్లా ఈ విధంగా పెట్టుకోండి. అండ్ మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ కాపీ చేసి మళ్ళీ ఇటు సైడ్ రొటేట్ చేసుకోండి. ఇటు సైడ్ ఇలాగ పెట్టుకోండి. మనకు టోటల్లీ ఒక షాడో ఎఫెక్ట్ లాగా ఇట్లా కనిపిస్తుంది. వీటికి లాక్ వేసుకుంటే బెటర్గా మనకు లిరిక్స్ అనేవి ఇక్కడ రాసుకోవచ్చు, లేదా ఏదైనా మనకు శుభాకాంక్షలు సంథింగ్ ఏదైనా రాసుకోవాలంటే ఇక్కడ రాసేసుకోవచ్చు. అండ్ వీటి కలర్స్ కూడా చెప్పాను ఎలా చేంజ్ చేసుకోవాలనేది, మన కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను నేను, సింగిల్గా ఒకటైతే ఉంచిన. దీనికి కూడా కలర్ వేరియేషన్స్ కూడా మనకి స్టైల్ వేరియేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఎడిట్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ కలర్ టూల్కి అయితే వెళ్ళాను కదా. ఇక్కడ మీద స్టైల్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని వచ్చేసి ఇక్కడ సర్కిల్ వచ్చేసింది.
అండ్ ఫిఫ్త్ వన్ ఇక్కడ చూసుకోండి. ఫిఫ్త్ వన్ని సెలెక్ట్ చేసుకొని చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఓకే ఇచ్చేస్తాను. ఓకే చేసుకుంటే మనకి ఇట్లా నెలవంక లెక్క ఇట్లా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇట్లా కూడా అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. సో ఈ స్టిక్కర్లో స్మోక్ ఎఫెక్ట్ చెప్పాను కదా, మనకి పిఎన్జీ ఫైల్స్ కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని కూడా మనం ఇవ్వచ్చు. కాకపోతే మన ఇంటెన్షన్ ఏంటంటే మనం వాటిని యూజ్ చేయకుండా మనమే ఇలా ఏ విధంగా చేసుకోవాలనేది. సో ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే నేను పిక్సార్ట్లోకి ఫోటో అయితే యాడ్ చేశాను కదా. ఇక్కడ డ్రా టూల్లోకి అయితే వెళ్ళండి మీరు. ఇక్కడ డ్రా టూల్ మీద క్లిక్ చేసి మళ్ళీ డ్రా టూల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లేయర్ ప్యాటర్న్ ఉంటుంది. సో లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఎంటీ లేయర్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, సో మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రష్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బ్రష్ సైజు ఇక్కడ ఫుల్ పెట్టుకోండి. బ్రష్ సైజు ఫుల్ పెట్టుకోండి, ఒపాసిటీ ఫుల్ పెట్టుకోండి. అండ్ బ్రష్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో బ్రష్ ఉంది కదా, స్టార్టింగ్లోనే ఉంటుంది ఫస్ట్ బ్రష్. దాన్ని సెలెక్ట్ చేసుకొని సైజు ఫుల్, ఒపాసిటీ ఫుల్ పెట్టండి. ఫుల్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ బ్రష్కు రైట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హార్డ్నెస్ ఉంటుంది, మీకు హార్డ్నెస్ 0 పెట్టేసేయండి. సో 1% పెట్టేసేయండి. 1% పెట్టేసి కింద సెట్ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏ కలర్ కావాలో మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ బాటంలో కలర్ బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సో నేను ఎగ్జాంపుల్కి ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీద రైట్ టిక్ ఇచ్చేయండి. రైట్ టిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇట్లా డ్రా చేస్తున్నా. చూడండి, డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎంటీ లేయర్లో డ్రా అయిపోయింది. సో మీరు ఇక్కడ ఎంటీ లేయర్ సెలెక్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇట్లా 2 ఫింగర్తో జూమ్ చేయండి. మీకు ఎంత వరకు కావాలో అట్లా పెట్టుకోవచ్చు. సో నాకు ఇక్కడ కింద కావాలి కాబట్టి ఇక్కడ కరెక్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో మళ్ళీ రైట్కి ఇచ్చేసిన అక్కడికి వచ్చేసింది. ఒకవేళ మనకు రౌండ్ కావాలంటే దీన్ని కాపీ కూడా వేసుకోవచ్చు. కాపీ చేసుకున్నా అండ్ మళ్ళీ ట్రాన్స్పరెంట్ క్లిక్ చేసి దీన్ని ఇట్లా రొటేట్ చేస్తున్నా. ఓకే, రైట్కి ఇచ్చేసిన మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నా. దీన్ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసి మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఇక్కడ నేను సో ఫ్లిప్ చేస్తున్నా, అంటే మనకి ఇటు సైడ్ వస్తుంది అనమాట. ఓకే, మనకి ఈ విధంగా సెట్ అయిన పిక్ అనేది. సో ఈ విధంగా మనకి పిక్ అనేది మనకు షాడో ఎఫెక్ట్ కానీ, సో గ్లవ్ ఎఫెక్ట్ కానీ, సో ఈ విధంగా మనకి బార్డర్కి స్మోక్ ఎఫెక్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కైన్ మాస్టర్లో అదే మనకి స్మోక్ ఎఫెక్ట్ ఏ విధంగా ఇవ్వాలో సో చూద్దాం. సో నేను కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ప్లస్ మీద ట్యాప్ చేసి సో ఎగ్జాంపుల్కి నేను 1:1 రేషియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న పిక్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, పిక్ అయితే నేను యాడ్ చేశాను. స్క్రీన్కి సరిపడా జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, జూమ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ అలాంటి బ్లర్ సో మనకి స్మూత్గా అలాంటి మనకి స్మోక్ ఎఫెక్ట్ ఏ విధంగా ఇవ్వాలంటే లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు హ్యాండ్ రైటింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా. సో మనకి టాప్లో చూసుకున్నట్టయితే 1 2 3 4 4th వన్ సెలెక్ట్ చేసుకుని ఇది బ్రష్. సో బ్రష్ సెలెక్ట్ చేసుకొని కింద మనకి ఫస్ట్ లైన్లో 3rd సర్కిల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని సైజు ఫుల్ పెట్టుకోండి. సో మనకి లాస్ట్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ అది పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను సో టచ్ చేసిన కదా, ఇక్కడ చూడండి ఇది కలర్ అనమాట. దాని మీద ట్యాప్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మీరు చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను గ్రీన్ చూస్ చేసుకున్నా, రైట్ టిక్ ఇచ్చేసిన. సో ఇప్పుడు మీరు స్క్రీన్లో మీకు ఎక్కడ కావాలో అట్లా డ్రా చేయండి. సో ఇంకా కావాలంటే ఇంకా డ్రా చేసుకోండి, మీకు ఎంత కావాలో అంత డ్రా చేసుకొని ఇట్లా డ్రా చేసుకోండి. కావాలంటే ఇట్లా డ్రా
ఈ విధంగా మనం స్మోక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే ఎందుకు ఫ్రెండ్స్, ఈ విధంగానే మనం ట్రిక్స్ యూజ్ చేసి చాలా రకాల క్రియేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.